హాయ్ అండి. నేను మీ వర్ష ఆంటీ. ఆంటీ వీడియోలు పెట్టట్లేదు అని అడుగుతున్నారు అందరూ. డైలీ షాప్‌కొచ్చేవాళ్ళు. వీడియోలు ఎందుకు పెట్టట్లేదంటే, బాగా బిజీ అంటే బిజీ లైఫ్ అయిపోయిందండి. పొద్దున్న లేచినప్పటి నుండి సాయంత్రం వరకు అసలే ఎండాకాలం. మండే ఎండలు కొడుతున్నాయి. పొద్దున్న లేచిన వెంటనే జ్యూస్ ప్రాసెస్ అయితే మీకు చూపెడుతున్నా ఈరోజు. ఇంతకంటే ఎక్కువ పెద్ద వీడియో చేయాలంటే నాకు టైం దొరకట్లేదు. చేయలేను. ఏదో చిన్న వీడియో పెడదాం అందరూ అడుగుతున్నారు కదా అని చెప్పేసి జ్యూస్ వీడియో పెడుతున్నా. క్యారెటు, బీట్రూటు, పైనాపిల్, కొంచెం అల్లం ముక్క, ఒక దానిమ్మ అన్నీ కలిపి జ్యూస్ అయితే చేసుకుంటున్నాను. జ్యూస్ చేశాను. డైలీ డబ్బెడు జ్యూస్ చేసి అలవాటయిపోయింది. నేను ఒక్కదానికి చేసుకునే జ్యూసు ఒక ఇద్దరు, ముగ్గురికి, నలుగురికి అయితది. మా పిల్లలు అంటున్నారు, "మమ్మీ షాప్ పెట్టి అందరికి షాప్‌లో జ్యూస్ చేసిపోయి, ఇది కూడా హోటల్‌తో పాటు జ్యూస్ కూడా పెట్టుకో మమ్మీ షాప్ కాడ బాగా పోతది ఎండాకాలం కదా" అని జోక్‌లా అంత జ్యూస్ చేస్తానన్నమాట. ఇక ఇద్దరు ముగ్గురం ఉండేది. చిన్నమ్మాయి లేదు, హాస్టల్‌కి వెళ్ళిపోయింది కాబట్టి ఇద్దరమే. జ్యూస్ అయితే ఒక 3 గ్లాసులు, 4 గ్లాసుల జ్యూస్ అయింది. 2 గ్లాసులు పట్టి పోసాను పెద్దమ్మాయికి. ఒక గ్లాసే సరిపోయింది మమ్మీ అన్నది. ఒక నిమ్మకాయ అయితే పిండేసుకొని తాగేటప్పుడు తాగితే చాలా హెల్తీ ఫుడ్ అన్నమాట. ఇంకా విషయానికొస్తే ఈ ఎండాకాలం ఎట్లా గడిచిపోతదిరా భగవంతా అని దేవునికి మొక్కుకుంటూ కూర్చునుడు అయితంది రోజు. దాంట్లో ఇంకా పొద్దున్నే కరెంట్ పోవుడు. ఈరోజే వీడియో చేద్దామని ఏదో చిన్న వీడియో చేద్దామని స్టార్ట్ చేసేసరికి కరెంట్ పోయింది. ఇక ఈ కరెంట్ పోవుట్ల ఈ వీడియో అవసరమా ఇప్పుడు నా లైఫ్‌కి అనిపించింది. ఇంత బిజీ లైఫ్‌ల ఈ వీడియోలు ఏదో కాకపోతే ఏదో అనుకుంటాం కానీ చిన్నగా చాలా సరదాగానే అనిపిస్తది. టైం ఉంటే వీడియోలు తీసుకొని పెట్టుకోవచ్చు. కాకపోతే టైం బిజీ టైం అయిపోయింది బాగా. ఇంకా హోటల్ విషయానికొస్తే హోటల్‌లోకెళ్తే ఎండాకాలం గిరాకీలు చాలా తగ్గిపోయినాయి. ఈ ఎండాకాలంలో జ్యూస్ వాళ్ళకి ఎక్కువ గిరాకీ ఉంటుంది. మాకు హాస్టల్‌లో నుంచి పిల్లలందరూ వెళ్ళిపోయిర్రు. హాస్టలు, స్కూలు ఇప్పుడు అన్ని హాలిడేస్ ఉంటాయి కాబట్టి గిరాకీలయితే ఎక్కువ లేవు. హాస్టలు, స్కూల్ పిల్లలు ఉంటేనే మా హోటల్‌లో గిరాకీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడైతే గిరాకీ అయితే చాలా తక్కువగున్నది. జ్యూస్‌తో పాటు అట్లే బాదం కూడా నానబెట్టుకొని పొద్దున్నే ఒక 5 బాదంలు, ఒక గ్లాస్ జ్యూస్ తాగితే